దట్ నీతో ఇంట్లో ఉన్నప్పుడు చెడ్డగా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి ఎవరైనా వస్తే వాళ్ళ ముందు మాత్రం చాలా స్వీట్గా చాలా మంచిగా ఉన్నట్టుగా బిహేవ్ చేస్తారు. దే ఆర్ వెరీ డేంజరస్, వెరీ వెరీ డేంజరస్. వాళ్ళకి ఎలాంటి సుఖం ఉంటుందంటే గిలగిలగిలగలు కొట్టుకుంటుంది చేపని, మధ్యలో నీళ్ళలో వేసి మళ్ళీ గుంచుతారు. అలాగా మనని టార్చర్ చేయడానికి దే విల్ సర్చ్. వేరే వాళ్ళ ముందు మాత్రం నేను మంచివాళ్ళ ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉండాలి. నాకు ఆమె వల్లే కష్టాలు, కానీ నేనెంత మంచివాడినో, ఆమె వాడు ఎంత దుర్మార్గుడు అంటే నేను ఎంత మంచిదాన్నో అనేటట్టుగా ప్రొజెక్ట్ చేస్తాను. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ వాళ్ళ మంచితనాన్ని ప్రూవ్ చేసుకుంటారు. అందరి ముందు బయటకు ఒకలా చూపిస్తూ లోపల మాత్రం వేరేగా బిహేవ్ చేస్తారు. అది ఆల్సో వెరీ డేంజరస్. అలాంటివన్నీ గుర్తుపట్టాలి. నెక్స్ట్, ఎనీ అబ్యూజెస్, లైక్ వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకోవడం ఆర్ మనని హర్ట్ చేయడం. నేను ఒక టిపికల్ కేసు చూశాను. ఒక అతను ఆమెని కంట్రోల్ పెట్టడం కోసం డ్రగ్ అలవాటు చేశాడు. ఆమెకి వైఫ్కి, గర్ల్ ఫ్రెండ్ అండ్ ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్స్ కాబట్టి ఆ గర్ల్ ఫ్రెండ్ని ఫ్యూచర్లో నేను పెళ్లి చేసుకుంటా బిడ్డ డ్రగ్స్ అలవాటు చేశాడు టు కంట్రోల్ హర్. ఓకే, సో అట్లాగా కేసెస్. సో మనకి ఆల్కహాల్ కానీ లేకపోతే నీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను అనే పేరుతో మనని రాంగ్ వేలో నడుపుతారు. ఆ రాంగ్ వే నడపడంతో మనకి తెలియకుండానే మనం తప్పు చేస్తున్నాము అని తెలియకుండానే తప్పులోకి వెళ్ళిపోతాం.